70వ దశకం టాలీవుడ్లో పౌరాణికాల, జానపదాల స్థానంలో సోషల్ క్రైమ్ మూవీస్ రాజ్యమేలుతున్న సమయం. సరిగ్గా అప్పుడే తెలుగు సినిమాను శాసించడానికి ఇద్దరు దిగ్గజాలు మెగాఫోన్ పట్టారు. ఆ ఇద్దరే మాటలతో మంత్రముగ్ధులను చేసే దర్శకరత్న దాసరి నారాయణరావు, కెమెరా వెనుక కమర్షియల్ మాయాజాలం సృష్టించే దర్శకేంద్రుడు కోవెలమూడి రాఘవేంద్రరావు. ఇంచుమించు ఒకేసారి ప్రయాణం మొదలుపెట్టిన ఈ ఇద్దరు దాదాపు 3.5 దశాబ్దాల పాటు పోటీ పడ్డారు. ఒకరికి హిట్ వస్తే దాన్ని బీట్ చేసేదాకా మరొకరికి నిద్ర పట్టేది కాదు. టాలీవుడ్ హిస్టరీలో ఎప్పటికీ నిలిచిపోయే ఈ హెల్దీ కాంపిటీషన్ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఏంటో ఈరోజు వీడియోలో చూద్దాం. దాసరి నారాయణరావు గారికి సినిమా నేపథ్యం లేదు. నటుడిగా ఛాన్స్ కోసం వచ్చి అనుకోకుండా రైటర్ అయ్యారు. జగత్ జట్టీలు, మహమ్మద్ బిన్ తుగ్లక్ లాంటి సినిమాలకు డైలాగ్స్ రాస్తూ 50 సినిమాలకు పైగా అనుభవం గడించారు. ఆ సమయంలోనే నిర్మాత రాఘవ తాతామనవుడు చిత్రంతో దాసరికి దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చారు. ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. దాసరి చెప్పిన తాతామనవుడు కథ లక్ష్మీ ఫిల్మ్స్ లింగమూర్తి గారికి బాగా నచ్చింది. కానీ కొత్తవాడైన దాసరిపై నమ్మకం లేక ఆ కథను సీనియర్ డైరెక్టర్ కెఎస్ ప్రకాశరావు గారితో తీద్దామనుకున్నారు. కానీ నిర్మాత రాఘవ ఒప్పుకోలేదు. దాసరికే అవకాశం ఇచ్చారు. ఆ కెఎస్ ప్రకాశరావు గారి అబ్బాయే మన రాఘవేంద్రరావు గారు. అలా దాసరికి ఆ ఫ్యామిలీతో తొలి క్లాష్ అప్పుడే మొదలైంది. మరోవైపు రాఘవేంద్రరావు గారి ఎంట్రీ వేరు. తండ్రి లెగసీతో పాటు దిగ్గజ దర్శకుల దగ్గర అసిస్టెంట్గా చేసి పక్కా కమర్షియల్ మీటర్ పట్టుకున్నారు. 1975లో శోభన్ బాబుతో తీసిన బాబు చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత జ్యోతి, కల్పన లాంటి సినిమాలతో తన సత్తా చాటారు. 70ల చివరిలో ఈ ఇద్దరు టాప్ డైరెక్టర్స్ అయిపోయారు. ఇక్కడ నుంచి మొదలైంది అసలు సిసలైన బాక్స్ ఆఫీస్ వార్. దాసరి గారు సంసారం సాగరం, స్వర్గం నరకం వంటి ప్రయోగాత్మక చిత్రాలతో దర్శకుడిగా తానేంటూ ప్రూవ్ చేసుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారితో దాసరి దేవదాసు మళ్ళీ పుట్టాడు లాంటి ప్రయోగాత్మక చిత్రం తీసి శబాస్ అనిపించుకుంటే, కమర్షియల్ పల్స్ పట్టుకున్న రాఘవేంద్రరావు ఎన్టీఆర్తో అడవిరాముడు తీసి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశారు. రాఘవేంద్రరావు డ్రైవర్ రాముడు, వేటగాడితో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తే, దాసరి కటకటాల రుద్రయ్య, సర్దార్ పాపారాయుడులతో ధీటుగా బదులిచ్చారు. ముఖ్యంగా ఎన్టీఆర్ పెరిగిన వయసును దృష్టిలో ఉంచుకుని ఇద్దరూ తండ్రి కొడుకుల కాన్సెప్ట్తో సినిమాలు చేశారు. రాఘవేంద్రరావు జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం తీస్తే, దాసరి సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులితో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టారు. ఎన్టీఆర్లోని డైలాగ్ డెలివరీని ఆఖరి రోజుల్లో దాసరి వాడుకున్నంత అద్భుతంగా ఎవరూ వాడుకోలేదు. ఫస్ట్ జనరేషన్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సెకండ్ జనరేషన్ శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి హీరోలతో ఇద్దరూ సమానంగా హిట్లు కొట్టారు. కానీ 3వ తరం దగ్గరికి వచ్చేసరికి సీన్ మారింది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి థర్డ్ జనరేషన్ హీరోలతో రాఘవేంద్రరావు వరుసగా ఇండస్ట్రీ హిట్స్ ఇస్తూ దాసరిని క్రాస్ చేసేశారు. జగదేక వీరుడు, తలోక్ సుందరి, ఘరానా మొగుడు లాంటి బ్లాక్ బస్టర్స్తో ఇండస్ట్రీని షేక్ చేశారు రాఘవేంద్రరావు. అప్పుడే ఓ సంచలనం జరిగింది. పెళ్లి సందడి సూపర్ హిట్ ఫంక్షన్లో సాక్షాత్తు వేదిక మీద నుంచే దాసరి ఓ పబ్లిక్ ఛాలెంజ్ విసిరారు. దీన్ని మించిన హిట్ తీసి చూపిస్తాను అని ప్రకటించారు. అన్నంత పని చేశారు. ఒసే రాములమ్మతో ఏకంగా ఇండస్ట్రీని ఉలిక్కి పడేలా చేసి తన సత్తా ఏంటో మరోసారి నిరూపించారు దాసరి. ఆ తర్వాత ఆయన రాజకీయాల వైపు వెళ్ళడం, రాఘవేంద్రరావు అన్నమయ్య, శ్రీరామదాసు అంటూ భక్తిరస చిత్రాలతో తన ప్రయాణం కొనసాగించడం జరిగిపోయాయి. వ్యక్తిత్వాల పరంగా ఈ ఇద్దరు ఉత్తర దక్షిణ ధృవాలు. దాసరికి కోపం వచ్చినా, ప్రేమ వచ్చినా మైకు పట్టుకుని నిర్మోహమాటంగా చెప్పేస్తారు. కానీ రాఘవేంద్రరావు గారు మౌనమునే. నా కోసం కూడా తనే మాట్లాడేస్తాడు అని దాసరి గురించి రాఘవేంద్రరావు నవ్వుతూ అంటుండేవారు. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు స్టేజ్ మీద మాట్లాడడం మొదలు పెట్టారనుకోండి, అది వేరే విషయం. 3.5 దశాబ్దాలు ఒకరి రికార్డును మరొకరు బ్రేక్ చేసుకోవడానికి పోరాడినా, వ్యక్తిగతంగా వాళ్ళిద్దరూ అత్యంత ఆత్మీయులు. ఒకరి విజయాన్ని మరొకరు మనస్ఫూర్తిగా అభినందించుకునే గొప్ప సహృదయాలు.
వృత్తిలో పోటీ పడాలి, వ్యక్తిగతంగా కలిసి ఉండాలి అనే దానికి వీళ్ళ స్నేహమే అతిపెద్ద ఉదాహరణ. మరి ఈ ఇద్దరు దిగ్గజ దర్శకుల్లో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? కామెంట్స్లో చెప్పండి.